బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నానా. ఈసారి టాప్ 5కి విష్ణుప్రియ వెళ్తుందా? విష్ణుప్రియ పోతుందా లేదా చెప్పలేమండి, ఎందుకంటే తను కూడా సస్పెన్స్ ఉంది. టాప్ 1లో అయితే నిఖిల్ ఉంటాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉంటాడు, థర్డ్ ప్లేస్లో మన నబిల్ ఉంటాడు, ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంటుంది, ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఫిఫ్త్ ప్లేస్లో తను మేబీ ఉన్నాడు కానీ ప్రేరణ మీద డౌట్ ఉంది నాకు. సో అవినాష్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి సో విష్ణుప్రియ ఉంటుందా ఉండదని కొంచెం సస్పెన్స్గా మారింది. మేబీ ఎక్కువ 99% తను ఉండకపోవచ్చు, ఎందుకంటే తను ఎక్కడ ఒక పాజిటివ్ రెస్పాన్స్ తన రూపం రాలేదు. ప్రజలు కూడా మేము అనుకున్నట్టుగా తను కోరలేదు. చూడండి, ప్రజలు విష్ణుప్రియకి ఓటేస్తామన్న ప్రతిసారి తను ఏమంటారా, ఐఎమ్ నాట్ ఫస్ట్ ప్రయారిటీ, పృథ్వీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అనేది. సో ఆ రకంగా ఇప్పుడు నేను కోటేద్దాం అనుకున్నా, అప్పుడు ఏమంటారు, నా కోట్ లేకుండి నా ఫ్రెండ్ కోట్లే అంటే ఆటోమేటిక్గా నీ మీద ఉన్న రెస్పెక్ట్ ఆయన టర్న్ అవుతుంది. లవర్ను గెలిపించుకోవాలనుకుందే ఆ లవ్ నచ్చకనే కదా, ఆ లవ్ నచ్చకనే ఆ లవ్ని బయటకు పంపించే ప్రజలు. నేను ఏం చెప్తున్నా, నువ్వు ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియ ఒక సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది, డిజాస్టర్, కలెక్షన్ కూడా రావు దానికి. ఆ రకంగా అంటే నువ్వు చెప్తున్నా సొంత డాడీ వచ్చి అమ్మ నీ లవ్ స్టోరీ నచ్చట్లేదు, 10 సొంత ఫ్యాన్ని తిడుతున్నా అని చెప్పాను, అక్కడ లవ్ బంద్ చేసుకోలేదు. వైల్డ్ కార్డ్ వచ్చి చెప్పారు, అక్కడ బంద్ చేసుకోలేదు. వాళ్ళ సొంత చెల్లెలు వచ్చి కూడా అక్కడ ఈ లవ్ ట్రాక్ సెట్ అవుతలే అని చెప్పింది, అక్కడ బంద్ చేసుకోలేదు. అంతేందుకు మన వైల్డ్ కార్డ్ ఏంటంటే అఖిల్ సార్థిక్ కూడా వచ్చి ఎందుకు ఇట్లా లవ్ ట్రాక్ నడుతా అంటే అది నాకు అనిపించింది, దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఎందుకు తల్లి నీకు ఇంత రకమైన ఫ్యాన్ బేస్ ఉంది బయట, ఒక్కసారి నువ్వు కన్నులు తెరిచి నువ్వు చూస్తే నీ ఫ్యాన్ బేస్ అట్లా ఉంది, కానీ నీ చేతులారా నువ్వు ఫ్యాన్ బేస్ కోల్పోయినావు. ఈమెతే కప్పు కొడతా అనుకున్నా, అంటే అనుకున్నా బిగ్ బాస్ చేతుల్లో ఇప్పుడు ఒక అమ్మాయి కప్పు కొట్టలేదు, ఒకసారి ఒక అమ్మాయి కప్పు కొట్టాలి అనుకున్నా, కానీ విష్ణు కొడతా అనుకున్నా, కానీ టాప్ 5 కూడా అనిపిస్తలేదు నాకైతే. ఇప్పుడు విష్ణుప్రియ టాప్ 5 కూడా రాదంట 100% చెప్పలేమన్నా, నేను అనుకోతే 9% రాకపోవచ్చు.